నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో వెళ్ళు. మొదటి ఆడియోకే వీళ్ళు విపరీతంగా వైరల్ అవుతున్నారు అనుకుంటే రెండో ఆడియోకి ఇంకా ట్రెండింగ్లోకి వచ్చేసారు. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు థర్డ్ ఆడియో లీక్ అయింది. మీ రివ్యూస్ కూడా చూసానండి, చాలా బ్యాడ్ గా ఉన్నాయి. అరే కొడక, రివ్యూస్ చూసినవాడు మరి ఎందుకు మెసేజ్ చేసావురా? అయినా పచ్చళ్ళ కోసం లేచిపోయేది పెళ్ళాం ఎలా అవుతుంది? బంగారం కోసం బరి తెగించేది భార్య ఎలా అవుతుంది? పంజా కొడక అని తిట్టేది ఆడది ఎందుకు అవుతుంది? ముఖానికి ఎడం వైపు ఉన్న మచ్చ అయితే మేకప్ వేసి మేకవర్ చేయొచ్చు, కానీ క్యారెక్టర్ మీద మచ్చ పడితే కవర్ చేయడం కష్టం అవుతుంది. చాలా చండాలంగా ఉంటుంది. అసలు ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్కి అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? అస్సలు బూతులు తిట్టిన పర్సన్ తప్ప మిగిలిన వాళ్ళంతా రియాక్ట్ అయ్యారు. అస్సలు తప్పు చేసిన పర్సన్ మాత్రం బయటకు రావట్లేదు. ఆ సింపుల్ అపాలజైజ్, జస్ట్ ఒక సెల్ఫీ వీడియోలో సారీ అని చెప్తే అయిపోతుంది. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను.